పోయిమ్స్ రాసేవాడిని, చాలా సెన్సిటివ్, చాలా నేను పోయిట్ రాసేవాడిని, కథలు రాసుకునేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని, సిగ్గు. ఇండస్ట్రీకి వచ్చాను. ఇండియాకి వస్తే చాలా కష్టాలు పడుతున్నా, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా, ఊపిరాడట్లేదు. ఎవరైనా వస్తే టప్పని లేచిపోతున్నా. ఒక ఆయన వచ్చాడు, ఏమండి మీరు ప్రతి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు, ఇలా వేసి మీరు ఇండస్ట్రీలో ఉండరు అన్నాడు. నాకు అర్థం కాదా. సో ఇట్స్ లైక్ అంటే ఏం చేయాలన్నా ఇప్పుడు ఇదంతా ఈ సినిమా డైలాగులు ఇవి అంత గందరగోళంగా అనిపిస్తుంది. అప్పుడు నేను మా గురుగారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు పడట్లేదు సార్ సినిమా అనేది, నేను ఇమ్మలేకపోతున్నాను, అంత ఏదో అంత కమర్షియల్గా ఉంది, అంత డబ్బు ఇదంతా, సో దానికోసం సినిమా చేయాలా, మనం దీని సమాజాన్ని బాగు చేసేలేమా, ఏదో అంత పెద్ద మాటలు మాట్లాడాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఒక పేపర్ ఇచ్చాడు, పెన్ ఇచ్చాడు, పేపర్ తీసుకో, పెన్ రాసుకో, ఒక కవిత రాసుకో. నేను ఎవడైనా అడుగుతాడా? నీ జీతాంతం పేపర్స్ ఇస్తా, నీ పెన్ ఇస్తా, నీ కవితలు నువ్వు రాసుకో. సినిమా అంటే వాళ్ళు పెట్టడానికి ₹1 అవుతున్నాయి అనుకో, అది బిజినెస్ అయిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ నువ్వు కొంత ఇన్వెస్ట్ చేసిన ఏదైనా సరే, ఈ ప్రపంచంలో కొంత ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ బిజినెస్ అవుద్ది. సో ఆ వన్ షేర్ పెడుతుంటే 1 షేర్ వెనక్కి రావాలి. సో యూఆర్ డూయింగ్ ఏ బిజినెస్ ఫస్ట్. సో నీ ఆర్ట్ని బిజినెస్గా చేసుకున్నప్పుడు దానికి స్టిక్ ఆన్ అయ్యిండు. అలా అయితే అక్కడికి వెళ్ళు. యువర్ మెసేజ్ ఇస్ ఎంటర్టైన్మెంట్. మనుషులు ప్రతిదాని సమాజంలో ఆనందం కోసమే బతుకుతారు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆనందం అనే స్థాయిని పొందడానికి ట్రై చేస్తుంటారు. యు ఆర్ గివింగ్ ద ఆనందం అంటే ఎంటర్టైన్మెంట్. దట్స్ యువర్ మెసేజ్. ఇలా అనుకుంటే సినిమాకి వెళ్ళు, లేకపోతే ఇక్కడే ఉండిపో, కవితలు రాసుకో అన్నాడు. నేను సినిమాకి వచ్చాను. సో దిస్ ఈజ్ మై మెసేజ్ ఈజ్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్. బట్ సమ్ టైమ్స్ ఎంటర్టైన్మెంట్తో పాటు మెసేజ్ చెప్పగా వస్తే అది బోనస్, ఇంకంతకన్నా అదృష్టం ఉండదు. అలాంటి అదృష్టం పద్దక కలిగింది. ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ, రియల్లీ ఐఎమ్ సో జలస్ ఆఫ్ యూ. ఐ సీ యూ లైక్ దిస్ హియర్. ఎప్పుడు గాంధీతాత చెట్టు సినిమా చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్పలేదు చిన్నదాను అని, నేను అక్కడ చూశాను, నేను సినిమా చూసినప్పుడు. రియల్లీ ఆసమ్ రియల్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇదొక మంచి సినిమా. దీన్ని 100 కోట్లు ఇవ్వండి. 100 కోట్లు మైత్రి మూవీస్ మేకర్స్ సమాధానం ఇచ్చేస్తారు తిరిగి. వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను తిరిగి. సో థ్యాంక్ యూ అండి. లవ్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోద్దు. అండ్ మ్యూజిక్ సారీ ఏంటంటే నేచర్ని మనం